ఒక్క విషయం చెప్పండి, మీ అబ్బాయి శ్రీనివాస్ మరణం ఆబ్వియస్గా యాజ్ అ ఫాదర్ మీకు పెద్ద ట్రామా, అది ఇట్స్ అ బిగ్ లాస్. కానీ డిడ్ యూ రియలీ ప్లాన్ ఎనీథింగ్ అండి ఫర్ హిమ్? బికాజ్ ఆయన ఒక్కరే మీ ముగ్గురు పిల్లల్లో సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తి, ఏదో చెయ్యాలి సినిమా రంగంలో తనకంటూ ఏదో చూపించుకోవాలి అని. సో ఆయన కోసం ఆ రోజుల్లో ఏమైనా ప్లాన్ చేశారా మెటిక్యులస్గా? హీ వాజ్ హిమ్సెల్ఫ్ ప్లానింగ్ ఇట్. ఇట్ వాజ్ వండర్ఫుల్. ఎవ్రీ డే ఆ పిక్చర్ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. 9వ రోజు అడ్వర్టైజ్మెంట్ హీ చచ్చిపోయాడని. ఇక్కడే మీరు కూర్చున్న చోటి కరెక్ట్గా 30-40 గజాల దూరంలో డెడ్ బాడీ వచ్చింది. వీ వర్ ప్లానింగ్, అండ్ వై షుడ్ వీ నాట్? And how do we know that the life suddenly ends? He lived for 9 days as a director. He lived for 9 months with his wife. And then he had 26 years, he was no more. So, it was never planned. You understand? Yeah. It's part of life. You have to take so many things. ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, మీ ఇద్దరు పిల్లలు, మిగతా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్కువ లిటరేచర్ వైపు మీ రచన అంటే దే ఆర్ ఇన్ టు టీచింగ్ లైన్ ఆర్ యూనో సమ్ అదర్ లైన్లోకి వెళ్ళిపోయారు. టీచ్ చేశాడు. యా, ఇద్దరు ఎంఏ చదువుకున్నారు ఇంగ్లీష్ లిటరేచర్. ఇద్దరు ఎంఫిల్ చేశారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, మా పెద్ద అబ్బాయి రైటరు, ఇంగ్లీష్లో నవల రాస్తాడు. చాలా సక్సెస్ఫుల్ నవలలు రాశాడు. ఓకే, అది చాలా సక్సెస్ఫుల్ నవల. ఇప్పుడు ఇంకో నవల రాస్తున్నాడు. మా రెండో అబ్బాయి చక్కగా ఇంగ్లీష్ లిటరేచర్ చేశాడు. ఇద్దరు ఎంఏ ఎంఫిల్స్. వాళ్ళిద్దరు సినిమాలకి రాలేదు. అదే అంటున్నాను. సో వాళ్ళిద్దరూ అటువైపు వెళ్ళారు, ఇతను ఒక్కరు హీ వాజ్ లైక్ సో అంబిషియస్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్స్ ఇన్ ద బిగ్ వే. లైక్ ఎనీబడీ ఎల్స్ ఇన్ దోస్ డేస్, ఎనీ యంగ్ మ్యాన్. అయితే అబ్బాయి పేరుతో మీరు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అబ్బాయి పేరుతో ఇప్పటికి 20 ఏళ్ళని అనుకుంటాను, 1997లో. ఎవ్రీ ఇయర్ మీరు క్రమం తప్పకుండా నిక్కచ్చిగా ఒక డెబ్యూట్ డైరెక్టర్కి మీరు. అది నా గొప్పతనం కూడా కాదు ప్రేమ, మా కుటుంబం అంతటినీ నేను క్రెడిట్ ఇస్తా. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం మేము 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వినకూడదని నా ఉద్దేశం ఈ రికార్డింగ్. ఎందుకు చెప్తున్నా అంటే అంజద్ అలీ ఖాన్ తీసుకొచ్చాం, చౌరస్యా హరిప్రసాద్ చౌరస్యాని తీసుకొచ్చాం. తర్వాత అలా మహానుభావులు నేషనల్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చాం. మా పిల్లలు దే ఆర్ కమిటెడ్, మా 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 కోడళ్ళు దే ఆర్ కమిటెడ్, మై గ్రాండ్ చిల్డ్రన్ దే ఆర్ కమిటెడ్. వీ పే 1.5 lakhs ఇస్తాం కుర్రాడికి. వీ కెన్ సీ అవర్ శ్రీనివాస్ ఇన్ దట్ బాయ్. అండర్స్టాండ్? సో మార్చి 17 ఈ సంవత్సరం అవార్డు, 20వ అవార్డు ఆగస్టు 12 ఇస్తాం. ఓకే. సో 20 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశంలో ఉన్న అందరూ గొప్ప నటులు, సినిమా నటులు, అందరూ గొప్ప దర్శకులు, అందరూ గొప్ప వాళ్ళు మా ఫంక్షన్కి వచ్చారు. అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా వెళ్ళలేదు. అందరూ అందరూ జయ బచ్చన్ వచ్చింది, హేమమాలిని వచ్చింది, వీళ్ళు వచ్చాయి, మృణాల్ సేన్ వచ్చాడు, హరిప్రసాద్ చౌరసియా వచ్చాడు, జావేద్ అఖ్తర్ వచ్చాడు, ఓ యు నేమ్ ఇట్, వినోద్ ఖన్నా వచ్చాడు. అందరూ అందరూ వచ్చారు, అందరూ వచ్చారు. నసీరుద్దీన్ షా వచ్చాడు. రాని వాళ్ళు ఎవరు లేరు. షబాన్ ఆజ్మీ వచ్చింది, మన వాళ్ళు సుబ్బరామరెడ్డి గారు వచ్చారు, దాసరి నారాయణ గారు వచ్చారు. నా మాడి ఫంక్షన్కి అక్కినే నాగేశ్వరరావు వచ్చారు, రామానాయుడు గారు వచ్చారు, అపర్ణ సేన్ వచ్చింది, అందరూ వచ్చారు. ఎవ్రీబడి పార్టిసిపేట్. జయ బచ్చన్ చాలా ఇమోషనల్గా మాట్లాడింది, అవన్నీ ఉన్నాయి. యూ కెన్ సీ దెమ్ ఆన్ ఇంటర్నెట్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఏ నౌ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. థ్యాంక్ గాడ్ మై చిల్డ్రన్ ఫాలో ఇట్. నేను ఇంక కొంచెం దూరంగా వచ్చాయి ఇప్పుడు, వయసు వల్ల కారణం, ఇంకో కారణమైనా నేను ఎక్కువ కల్పించుకోను. బట్ అది ఒక రొటీన్లో పడిపోయింది, మా పిల్లలు చేసుకెళ్ళిపోతారు. బట్ మీకు ఆ థాట్ ఎందుకు వచ్చిందండి అలాంటిది ఒకటి పెట్టాలి? థాట్ కూడా నాది కాదు, మా పెద్ద అబ్బాయిది. ఓకే. 5 ఏళ్ళు ఆగాం, 5-6 ఏళ్ళు ఆగాం. 92లో పోయాడు, 98లో ప్రారంభించాం. సో వీ థాట్ బతుకుంటే ఆ కుర్రాడు ఏం చేసేవాడు, భారతదేశంలో ఎక్కడైనా ఏ కుర్రాడైనా ఆ పని చేస్తూ ఉంటే ఆ కుర్రాడికి ఎవడు పిలిచే, అతనికి డబ్బు ఇస్తారు, మెచ్చుకుంటారు, ఎవరు సన్మానం చేస్తారు. మృణాల్ సేన్ సన్మానం చేస్తాడు, తర్వాత నసీరుద్దీన్ షా సన్మానం చేస్తాడు, గౌతమ్ ఘోష్ సన్మానం చేస్తాడు.
వాళ్ళు అతని మీద ఆ షాల్ కప్పుతూ వాళ్ళకి తీసుకొచ్చి ఆ షీల్డ్లో తీస్తుంటే ఆమీర్ ఖాన్కి ఇచ్చాం మేము. ఆమీర్ ఖాన్ పుచ్చుకున్నాడు దోబికా జమాన్ దోబికా జమీన్ ఏదో చేశాడు పిక్చర్ తీసుకున్నాడు, కళ్ళనీళ్ళు పట్టుకు ఏడ్చాడు. ఆమీర్ ఖాన్ కళ్ళనీళ్ళు, కె బాలచంద్ర గారు ఆ రోజు ఉన్నారు, ఆమీర్ ఖాన్ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఇంటర్నెట్లో పెద్ద స్టోరీ ఆ రోజుల్లో. ఎందుకంటే దేవర్ టచ్డ్. ఈజ్ ఎన్ యంగ్ బాయ్, ఏ ఫేస్లెస్ బాయ్ who would have become a good director had he lived, would not. And a similar young man was selected in the country, and he was felicitated by none other than the best people in the country. Celebrated. It was a very, very emotional moment, and we all like it. Enjoyed. He's still living in everybody. Absolutely, we enjoyed. నేను చెప్తుంటాను, మొన్న ముందు రోజుల్లో చెప్దాం అనుకున్నాం, బాబు దిస్ ఈజ్ నాట్ ఏ ప్యాథటిక్ సభ కాదు బాబు, ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ సంబడీ సక్సెస్. స్లోగా వాళ్ళకి అలవాటైంది, ది టైం పాసెస్ యూనో, కొంచెం ఈ మెలోనెస్ తగ్గింది. ఇట్ గోస్. డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీకు ఎలా ఉంది ప్రణవి, చెప్పు? నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్.